వీర హనుమాన్ తరువాయి భాగం. ద్వాపర యుగంలో యదువంశంలో కృష్ణుడు జన్మించి కంసాది దుష్టులను నిర్మూలించి ద్వారకా నగరంలో ఎనుమండుగురు దేవరలతో తొలుతూగుతున్నాడు. అతని అన్న బలరాముడు యాదవుల నాయకుడై రాజ్యపాలన చేస్తున్నాడు. కృష్ణుడు సత్యభామతో కూడా వెళ్ళి నరకాసురుని సంహరించాడు. సత్యభామ కూడా యుద్ధం చేసి కృష్ణుడికి తోడ్పడింది. అప్పటి నుంచి సత్యభామకు కృష్ణుడి అష్టమహిషలలో తానే అధికారురాలని గర్వం ఏర్పడింది. నారదుడు ఒకనాడు దైవలోకంలోని పారిజాత పుష్పాన్ని తెచ్చి రుక్మిణికి ఇచ్చాడు. కృష్ణుడికి నిజమైన భార్య నేనుండగా నా సవతి రుక్మిణికి ఇవ్వడం ఏమిటి అని సత్యభామ అలిగింది. కృష్ణుడు తనతో పాటు సత్యభామను గరుత్మంతుడి మీద ఎక్కించుకొని దైవలోకానికి వెళ్ళి పారిజాత వృక్షాన్నే పెకిరించి పట్టుకుపోతూ ఉంటే ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని గరుడ వాహనం మీద విసిరాడు. గరుత్మంతుడు వజ్రాయుధాన్ని తన రెక్కతో అడ్డుకొని విదిల్చి పారేశాడు. అప్పటి నుంచి గరుత్మంతుడు విపరీతంగా గర్వించసాగాడు. సత్యభామ పారిజాత వృక్షాన్ని తన పెరట్లో నాటించుకొని మరీ గర్వించిపోయింది. బలరాముడు కూడా మహాబలురైన అనేక మంది దుర్మార్గులను, నరకాసురుడి ప్రాణమిత్రుడైన ద్విదుడు అనే మహాభయంకరుడైన తోకలేని నరవానరుణ్ణి తన సాట్లేని నాగల యుద్ధంతో సంహరించి తన బలపరాక్రమాలకు అతిగా గర్వించసాగాడు. సత్యభామ, గరుత్మంతుడు, బలరాముడు ఈ ముగ్గురు రోజు రోజుకు మరీ గర్వాన్ని పెంచుకుపోతుంటే కృష్ణుడు చిరునవ్వుతో సమయం కోసం నిరీక్షిస్తూ ఉన్నాడు. గరుత్మంతుడు ఒకనాడు ఒక నాగుల పసివాన్ని కబలించాలని పట్టుకుపోతే ఆ పసివాడి తల్లి కాంచనహేళ అనే నాగిని పరుగున వచ్చి బిడ్డని ఎత్తుకొని పారిపోయింది. గరుత్మంతుడు వెంట తగిలాడు. రక్షించండి, రక్షించండి అని అరుస్తూ రొప్పుకుంటూ వస్తున్న నాగినికి నారదుడు ఎదురయ్యి రామనామం వల్లిస్తూ హనుమంతుడి శరణు పొందు, మిమ్మల్ని రక్షించగలవాడు అతనొక్కడే. గంధమాదన పర్వతం మీద తపస్సు చేసుకుంటున్నాడు, త్వరగా వెళ్ళు అని చెప్పాడు. కాంచనహేళ కొడుకును హనుమంతుడి పాదాల మీద వేసి రక్షించు, రామ రామ అంటూ కూలిపోయింది. హనుమంతుడు కళ్ళు తెరిచి నా ఆశ్రయంలో నిర్భయంగా ఉండండి అని అభయం ఇచ్చాడు. గరుత్మంతుడు వాళ్ళను పట్టి తినడానికి అక్కడికి రావడం చూసి ఓ పక్షింద్రమా, నీకు ఆకలిగా ఉంటే నన్ను పొడుచుకొని తిను అని హనుమంతుడు అన్నాడు. నాగులు నా ఆహారం, నువ్వు కోతివి, పనికిరావు అంటూ గరుడు ఓంకరించి ఆశ్రమంలో ఉన్న తల్లి బిడ్డలను పట్టుకుపోతూ ఉంటే హనుమంతుడు తన తోకతో గరుత్మంతుడు రెక్కలు విరిచికొట్టి ఆకాశానికి ఎత్తి గిరగిరా తిప్పి విసిరేశాడు. ఆ విసురుడుకు గరుత్మంతుడు ద్వారకా నగరంలో బలరాముడు ముందు దెబ్బతిన్న పెట్టలాగా పడ్డాడు. కాంచనహేళ హనుమంతుడికి నమస్కరించి కుమారుడితో సురక్షితంగా పాతాళంలోని నాగలోకంలో ఉన్న అన్న వాసుకి దగ్గరికి చేరుకుంది. గరుత్మంతుడి భంగపాటు విని బలరాముడు, గరుడా విచారించకు, నేనా కోతి పని పడతాను. బలరామదేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు రమ్మని ఆ వానరుడికి చెప్పు అన్నాడు. గరుత్మంతుడు భయం భయంగా దూతలాగా వెళ్ళి అలాగే చెప్పాడు. హనుమంతుడు వినిపించుకోనే లేదు. రెక్కలు విసురుగా అడ్డించి గరుత్మంతుడు అల్లకల్లోరం చేసి మరీ చెప్పాడు. దగ్గరగా వెళ్ళి ముక్కుతో పొడవబోయి మళ్ళీ నాలుగు ఖర్చుకొని వచ్చిన దారినే వెళ్ళాడు. అప్పుడు ద్వారకాలో బలరాముడితో ఏదో రాజకీయాలు మాట్లాడాలని వచ్చినట్లుగా వచ్చిన కృష్ణుడు గరుడు చెప్పిందంతా విని వెళ్ళు, రాముడు పిలుస్తున్నాడు అని చెప్పు అని గరుత్మంతుడు తిరిగి పంపించాడు. గరుత్మంతుడితో హనుమంతుడు ద్వారకకు వచ్చి ఓ రామ, నా రామ రామ అంటూ ఎలిగెత్తి పిలిచాడు. బలరాముడు గర్వంగా లేచి వెళ్ళి రాముడు కాదు, నేను బలరాముణ్ణి, బలరామ దేవాయ నమః అని 3 సార్లు అంటివా, నిన్ను క్షమించగలను అన్నాడు. హనుమంతుడికి గొప్ప కోపం వచ్చింది. ఏమిటేమిటి, బలరాముడివా, నువ్వా బలరాముడివా అని పల్లికిలించి వెక్కిరించాడు. బలరాముడు నాగలి ఆయుధాన్ని హనుమంతుడి మీదకి ఎత్తాడు. దాన్ని తోకతో చుట్టి గిరవాటు చేశాడు హనుమంతుడు. కొట్టాలని వస్తున్న బలరాముణ్ణి 2 చేతులతో బలంగా పట్టుకొని మీదకెత్తాడు. బలరాముడు విలవిల్లాడుతూ మూర్ఛపోయాడు. ఆ మూర్ఛలో కలలాగా గత వృత్తాంతం నెమరుకు వచ్చింది. రామ పట్టాభిషేకం జరిగిన మరుక్షణంలో లక్ష్మణుడు జొగుతూ పక్కన నవ్వాడు. సభలో ఎవరికి వారే తమనే లక్ష్మణుడు పరిహాసం చేశాడని ముఖాలు దించుకున్నారు. రాములు లక్ష్మణుడి మీదకు కత్తెత్తాడు. హనుమంతుడు అడ్డుకొని లక్ష్మణుడిని బతిమాలి నవ్వుకు కారణం తెలుసుకొని సభ వారికి ఇలా చెప్పాడు. వనవాసంలో ఎల్లవెల్లా సీతారాములను కాచుకొని ఉండడానికి లక్ష్మణుడు 14 ఏళ్ళు నిద్రను తిండిని మానుకొని రాముడు పట్టాభిషేకం తర్వాత నిద్రను రమ్మని చెప్పాడు. అతని నిద్రంతా అతని అర్ధాంగి ఊర్మిళ తీసింది. 14 ఏళ్ల నిద్రమాని కటిక ఉపవాసం చేసేవాడి చేతుల్లోనే ఇంద్రజిత్తు చావు కూడా రాసిపెట్టి ఉంది. ఆ విధంగా నిద్ర ఒక్క క్షణమైనా ఆగకుండా పట్టాభిషేకం మరుక్షణంలో కునికి పట్టి వచ్చినందుకు లక్ష్మణుడు నవ్వుకున్నాడు. హనుమంతుడు చెప్పిందంతా విని రాముడు, మరి నేను వనవాసంలో ఒకనాడు తినమని లక్ష్మణుడికి అరటిపండు ఇచ్చానే, అది ఏమైనట్లు అని అడిగాడు.
అప్పుడు లక్ష్మణుడు చెర్రున్న కత్తితో తొడను చీల్చి అందులోంచి అరటిపండును తీసి, అన్నయ్య, చేత్తో ప్రేమగా ఇచ్చిన పండును రామప్రసాదంగా దాచుకున్నాను. దీంతో ఉపవాసం చాలుస్తున్నాను అని దాన్ని మృంగాడు. రాముడు లక్ష్మణుణ్ణి గాఢాలింగనం చేసుకొని, తమ్ముడా, వచ్చే జనంలో నీకు నేను తమ్ముణ్ణై నీ రుణం తీర్చుకుంటాను అని సభలో బిగ్గరగా చెప్పాడు. బలరాముడికి తాను లక్ష్మణుడేనని పూర్వజ్ఞానం కలిగి మూర్ఛ నుండి తేరుకొని హనుమంతుడితో, సంజీవరామ, సంజీవిని తెచ్చి అప్పుడు మూర్ఛ నుండి బతికించావు. ఇప్పుడు మూర్ఛతో నేనెవరో నాకు తెలిసేలా చేశావు. నీ రాముని చూద్దువుగాని పద అని హనుమంతుణ్ణి కృష్ణుడి దగ్గరికి తోడుకొని వెళ్ళాడు. కృష్ణుడు హనుమంతుని చూస్తూనే బిగించిన పిడికిడితో చేతినెత్తి, మా అన్న బలరాముడంతటి వాణ్ణే ధిక్కరిస్తావా అంటూ ముష్టి యుద్ధానికి కవ్వించాడు. కృష్ణాంజనేయుల యుద్ధం చాలాసేపు జరిగింది. తనతో ఎంతో లగవంగా పోరాడుతున్న కృష్ణుణ్ణి లోలోపలా మెచ్చుకుంటూనే హనుమంతుడు సత్తువపూర ఒక్క పిడిగుడు గుద్దుతో కృష్ణుణ్ణి పడగొట్టాడు. కృష్ణుడు ఆయాసపడుతూనే విజయహాసం చేస్తూ ఏమరపాటున ఉన్న హనుమంతుడి మీదకు సింహంలాగా లంఘించి రొమ్ము మీద పిడికిడితో పొడిచాడు. అప్పుడు కృష్ణుడి పాదం హనుమంతుడి మీద పడింది. ఆ పాద స్పర్శతో హనుమంతుడికి రాముడే కృష్ణుడిగా అవతరించాడని తెలిసిపోయింది. గతంలో లంకలో అగ్ని ప్రవేశానికి ముందు రాముడు ఆడిన పరుష వాక్యాలకు సీత కంటతడి పెట్టుకుంటున్నప్పుడు హనుమంతుడికి రాముడి మీద పట్టరాని ఆగ్రహం వచ్చి పిడికిలి బిగించి చేతిని ఎత్తిపెట్టి, రామా, నాతో యుద్ధం చేయి అన్నాడు. రాముడు చిరునవ్వు నవ్వి, హనుమాన్, ఇప్పుడు నీతో యుద్ధం చేయటానికి అశక్తుణ్ణి. ముందు కాలంలో నీ కోరిక తీర్చుకుందువు గాని అన్నాడు. ఆ సన్నివేశం హనుమంతుడికి గుర్తు వచ్చింది. హనుమంతుడు, రామా, రాముడిగానే నాకు కనిపించి నన్ను అనుగ్రహించు అని వేడుకున్నాడు. హనుమాన్, కొంచెం ఆగు, లక్ష్మణుడు ఇక్కడే ఉన్నాడు కదా, సీత ఇంకా రావాలి అని కృష్ణుడు చెప్పి సీతగా రమ్మని సత్యభామకు కబురు పంపాడు. జన్మ జన్మలుగా కృష్ణుడికి తానే అసలైన భార్యనని గర్వంగా అనుకునే సత్యభామ అదెంత పని అని 7 వారాల నగలు అలంకరించుకొని పారిజాత పుష్పాలు కొప్పు నిండా తురుముకొని వయ్యారంగా వచ్చి టీవీగా కృష్ణుడు పక్కన నిల్చున్నది. హనుమంతుడు సత్యభామను చూసి చూడగానే, ఓహూ, చంద్రసేనవు గదటమ్మా నీవు. అప్పుడు రాముడు కృష్ణావతారంలో అష్టభార్యల్లో ఒక్కతిగా నేను చేసుకుంటానన్న మాట నిలబెట్టుకున్నాడనమాట. ధన్యురాలివమ్మ చంద్రసేన అని అన్నాడు. ఆ మాటలతో సత్యభామకు పూర్వస్మృతి కలిగి గర్వం విడిచిపెట్టి రుక్మిణి దగ్గరికి వెళ్ళి, అక్క, సీతమైన నువ్వు హనుమంతుణ్ణి అనుగ్రహించు అని వేడుకుంది. రుక్మిణి సీతగా వచ్చింది. కృష్ణుడు కోదండ రాముడే కుడి చేత హనుమంతుణ్ణి దీవించాడు. బలరాముడు లక్ష్మణుడే వినయంగా నిల్చున్నాడు. హనుమంతుడు రాముడి పాదాన్ని తదేకంగా చూస్తూ చేతులు జోడించి బ్రహ్మానందంలో మునిగిపోయాడు. రామావతార రూపం ఉపసంహరించుకొని కృష్ణుడు హనుమంతుణ్ణి తట్టి, హనుమాన్, నువ్వు వెళ్ళి హిమాలయ సానువుల్లో ఉన్న కదిలీ వనంలో ఉండు. అక్కడికి నీకు తమ్ముడైన వాయుకుమారుడు భీముడు వస్తాడు. అతనికి గద యుద్ధం, మల్ల యుద్ధంలోనూ మెలకువలన్నీ చేసి చూపించి నేర్పు అని చెప్పాడు. సత్యభామ హనుమంతుడి ముందుటకు వచ్చి, ఆనాడు రాముణ్ణి నా దగ్గరికి తీసుకువచ్చి ఈనాటి నా భాగ్యానికి కారకుడువైన నీకు నా కృతజ్ఞత చెప్పుకుంటున్నాను అని నమస్కరించింది. హనుమంతుడు ఆమెకు తిరిగి నమస్కారం చేస్తూ, అమ్మా, నీవు సత్యభామవు. సత్యానికి దేవుడు ఎల్లప్పుడూ వశవర్తిగా ఉంటాడనే అర్థం స్ఫురించేలాగా కృష్ణుడు నిన్ను వరించి నీ ముద్దు మురిపాలు చెల్లిస్తూ సత్యపతి అనే బిరుదు పొందాడు. ధన్యురాలివి, నీవు నాకు సీతతో సమానం అని చెప్పాడు. అతని మాటలకు సత్యభామ ఆనందంతో పులికించి, ఇన్నాళ్ళకు హనుమంతుని వల్ల సత్యాన్ని తెలుసుకున్నాను, గర్వాన్ని విడిచిపెట్టాను అని చెప్పింది. హనుమంతుడు రుక్మిణి కృష్ణులకు ప్రణమిల్లి బయలుదేరబోతుండగా బలరాముడు హనుమంతుని కౌగిలించుకొని, సంజీవరామ, నీ వలన నన్ను నేను తెలుసుకున్నాను, అహంకారాన్ని వదులుకున్నాను, నీకు నా ధన్యవాదాలు అని చెప్పాడు. గరుత్మంతుడు హనుమంతుడికి వందనం చేస్తూ, వీర హనుమాన్, క్షీరసాగరంలో తన సన్నిధానంలో నాకు తోడుగా నీవు కూడా వచ్చి ఉండబోతున్నావని మహావిష్ణువు నాతో చెప్పినది ఇప్పుడు గుర్తుకు వస్తున్నది అని చెప్పి అతడితో కదలీవనం వరకు వెంట వెళ్ళాడు. కదలీవనం ఎత్తైన అరటి చెట్లతో, అనేక తోపులతో, ఇంకా అనేక ఫలవృక్షాలతో నిండుగా ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. హిమశిఖరాల నుండి జారి వస్తున్న సెలయేళ్లు మిలమిలా మెరుస్తున్నవి. హనుమంతుడు కదలీవనం ప్రవేశించి పండు ముసలికోతి రూపంతో ఒక పెద్ద అరటి చెట్టు బోధన ఆనుకొని కాలు చాచుకొని కూర్చున్నాడు. అతని తోక నిటారుగా దారికి అడ్డంగా పరుచుకొని ఉంది. చేతికి అందుబాటులో గద ఉన్నది. హనుమంతుడు కన్నులు మూసి రాముని ధ్యానిస్తూ రామనామం జపిస్తూ ఉన్నాడు. ఇదండి వాటి కథ. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో విందాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.